రామా రామా పంపించో పంపించో ఛానల్ పేరు రావాలా 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 Come on, come on. Halo, Pak Supadi. Orang udah tepi, boleh lo. Lo nak habis lah. Asam nak? Lo nak habis, boleh tepi. జై గణేష జై గణేష. హిందూ ధార్మిక విధానంలో ప్రజలు పూర్వము ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు ఈ యొక్క వినాయక చవితిని. ఈ యొక్క హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కూడా విస్తరించాలన్నటువంటి ఆలోచనతో పూర్వ పెద్దలు ఈ యొక్క గణేష్ ఉత్సవాలను పబ్లిక్లో జరిపితే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కావచ్చు, ఈ యొక్క వీధుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై ఈ యొక్క గణేష్ ఉత్సవాలని నిర్విఘ్నంగా జరుపుకొని ప్రజలకు శాంతి సౌభాగ్యం వర్ధిల్లేలా ఏదైతే మనం హిందూ ధర్మంలో ప్రతి పూజకు కూడా ఆది గణపతి మొదటి పూజతో మనం ప్రారంభిస్తాం. ఒక వివాహం కానీ, గృహప్రవేశం కానీ, పెళ్ళి కానీ, లేకుంటే ఎలాంటి కార్యక్రమమైనా మనం ఏ కార్యక్రమాన్ని స్వీకరించినా రాజకీయ రంగంలో కానీ, హోమంలో కానీ ఈ యొక్క కార్యక్రమాల్లో మనం ఆది గణపతి మొట్టమొదటిగా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని మిగతా సకల దేవతలకు కూడా మనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. కారణం ఏమిటి అంటే విఘ్నేశ్వరుడు ఎలాంటి యొక్క మన కార్యక్రమం నిర్వహించాలనుకున్నా కూడా ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం జరిగినా తాను ముందుండి అలాంటి ఆటంకాలను అడ్డు తొలగించి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా విజయవంతం చేయడంలో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అలాగే ఇక్కడ ఎన్జిఓ కాలనీ, భాగ్యనగర్ కాలనీ ఉన్నటువంటి ఈ యొక్క మిత్రులు వీరందరూ కూడా కలిసి గత 15 సంవత్సరాలుగా ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, మంచి పూజా కార్యక్రమాలు ఎక్కడ కూడా రికార్డ్ డ్యాన్సులు కానీ, బ్రేక్ డ్యాన్సులు కానీ లేకుండా హిందూ ధార్మిక విధానం విస్తరించేలా ప్రజలందరికీ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం దాదాపు 1500 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా నిర్వహించడానికి వారికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ సర్వ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఇచ్చి వారిని, వారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై గణేశాయ, జై జై గణేశ. పడుచూరి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఇప్పటికీ ఈ ఇయర్ 15వ సంవత్సరము. చాలా కష్టాలతో ఫస్ట్, సెకండ్, థర్డ్ చాలా ఇబ్బందులతో స్టార్ట్ చేశాము. కానీ ఇప్పటికి అంతా సెట్ అయ్యి ఇక్కడ ఎవరు లేకపోయినా కూడా హైదరాబాద్, బెంగళూరులో నుంచి వచ్చి ఒక వారం సెలవులు పెట్టుకొని జాబ్స్కి వచ్చి మరీ చేసుకొని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఏం లేకుండా అంత క్లీన్ అండ్ గ్రీన్గా వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకోటి చందాలో కూడా మా వరకు ఈ 15-20 మంది, ఒక 30 మంది దాకా మా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కొద్దిగా షాప్ కాంప్లెక్స్ ఉంది నల్లరాతి మీద, అందరం కలిసి చేసుకోవడం వల్ల చందాలు కానీ ఇంకోటి కానీ సాఫీగా జరుగుతుంది ఇంతవరకు. ఇలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే సపోర్ట్ అందరిది ఉండాలని, మీడియా ప్లస్ అన్న వాళ్ళది, మేము ఉంటాం వాళ్ళకి సపోర్ట్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. సో ఇట్లాగే ఇంకొక 15 years కానీ అట్లే కొనసాగాలని కోరుకుంటున్నాం. జై గణేష్. ప్రదీప్ అండి, ప్రదీప్. ఆయన దాని కింద దియా కదా ఆప్ తీసేసా.
మళ్ళీ ఓకేనా. జై గణేష, జై జై గణేష. భాగ్యనగర్ కాలనీ యూత్ అసోసియేషన్, ఫ్రెండ్స్ అసోసియేషన్ అండి మాది. ఈ కమిటీ మేము స్థాపించి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి మేము మా కుటుంబ సభ్యులతో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేమంతా మిత్రులం అందరం కలిసి 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయబడుతుంది. ప్రతి సంవత్సరం 3 రోజులు ఈ ఉత్సవం జరుగుతుంది. మొదటి రోజు స్వామివారి పూజ, రెండో రోజు అన్నదానం. సో ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు కమిటీ మెంబర్లు అందరి దగ్గర నుంచి మొత్తం అంతా సహాయ సహకారంతో చేయబడుతుంది. చాలా వరకు ఇక్కడ దాదాపు 1500 మంది నుంచి 2000 మంది వరకు భోజనాలు జరుగుతాయి మధ్యాహ్నం కూడా. ప్రతి సంవత్సరం ఇది చేస్తుంటాం. మూడో రోజు స్వామివారి ఉత్సవ ఊరేగింపు చేసి నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మేము మా స్వశక్తితో ఉండి మా సంపాదనలో కొంత భాగం స్వామివారి సేవకు వినియోగిస్తూ ఇక్కడ అందరం చాలా ఐకమత్యంగా పెద్దవాళ్ళ సపోర్ట్తో కానీ బంధుమిత్రుల సపోర్ట్తో కానీ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నాము. మీడియా మిత్రులు కూడా మాకు ఎంతో సహకరించారు. ఇక్కడ మాకు ఏదైనా ఏర్పాట్లు కావాలన్నా కానీ బయట నుంచి మాకు వాళ్ళ రెఫరెన్స్ చేసి మాకు చాలా వరకు సపోర్ట్ ఉంది. ఇక్కడ అందరికీ ఇక్కడున్న కమిటీ మెంబర్స్కి కానీ మీడియా మిత్రులకి పోలీసు వాళ్ళకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై బాలకృష్ణ అండి. మా సభ్యులు మొత్తం 15 మంది దాకా ఉన్నారు. సో స్టార్ట్ చేసే గుప్తా వాళ్ళ ఫ్యామిలీ, ప్రదీప్, శ్రీనివాస్, బచ్చు వాళ్ళ ఫ్యామిలీ తీసుకుంటే సుకుమారు, ఫణేంద్ర, ఇక్కడ శ్రీకృష్ణ, శివ, సునీల్ అన్నగారు మాకు కమిటీ సభ్యుల్లో చెప్పాలంటే ముఖ్యంగా మాకు చాలా వరకు అంతా సపోర్ట్ చేస్తూ మాకు అన్ని కార్యక్రమాలకి అన్నగారు మాకు తోడు ఉంటారు. ఏదైనా ఉన్నా కూడా ఈయనే దగ్గరుండి మాకు చూస్తారు. ఇంకొక ముఖ్యమైన అయితే అక్కడ ఉన్నాడు రాజేష్. అతను కూడా కుర్రోడైనా కూడా ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం నుంచి మేము మా తర్వాత జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాం. ముందు మా సపోర్టు, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. చాలా థ్యాంక్స్. ఓకే. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ప్రతి ఇయర్గా చేసినట్టు ఈ ఇయర్ కూడా అన్నదానం చాలా విజయవంతంగా చేశాము. ముఖ్యంగా మరి థ్యాంక్స్ మా అన్న వాళ్ళందరికీ చెప్పాలి. వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మాకు ప్రతి ఇయర్ వచ్చి సపోర్టింగ్గా ఉంటున్నారు. ప్రతి విషయంలో మా ఫ్రెండ్స్ అందరూ యూనిటీగా ఉండి అన్ని